వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. జిఎస్టీ వ్యవహారంలో మోడీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక్కసారిగా అంటే దీపావళి పండుగ అనేటువంటిది ముందే వచ్చింది అనేటువంటి చర్చ అయితే మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతుంది. కానీ ఈ జిఎస్టీలో 2 జిఎస్టీలను తీసివేశారు. జిఎస్టీకి సంబంధించినటువంటి అంశాల్లో 2 స్లాబ్లను తీసివేయడంతో చాలామంది, అది వ్యాపారస్తులకు కావచ్చు, లేదంటే ఇటు విద్యార్థులకు కావచ్చు, ఇంకా ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి కూడా చాలా లాభసాటిగా ఉంటుంది. దీనివల్ల దేశంలో ఉన్నటువంటి వాణిజ్య పరిస్థితులు మెరుగుపడతాయి అనేటువంటి, కొనుగోలు శక్తి కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఇలాంటి అన్ని అంశాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు నిజంగా ఎవరికి ఇది లాభసాటి, ఏ విధంగా లాభసాటి అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా రాచపుండు క్యాన్సర్కి సంబంధించినటువంటి డ్రగ్స్ని కనిపెట్టేటువంటి దాంట్లో కూడా చాలా విపరీతమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే తేజ గారు. సార్ బాగున్నారా? బాగున్నా సార్, ప్రధానంగా చూస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఒక సామాన్యుడి దగ్గర నుంచి చాలా టాప్ మోస్ట్ పెద్దవారి వరకు కూడా జిఎస్టీ మీద చర్చ జరుగుతుంది. ఈ జిఎస్టీలో ఉన్నటువంటి ఈ 2 స్లాబ్స్ ఏదైతే తీసివేయడం వల్ల నిజంగా అసలు ప్రధానంగా రంగాల వారీగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం సార్. ఎందుకంటే మీరు ఇలాంటి కరెంట్ అఫైర్స్లో కూడా నిపుణులు, మీరు దీని గురించి చెప్పగలరు. ప్రధానంగా ఎవరికి లాభం, ఏ విధంగా లాభం అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ జిఎస్టీలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏవైతే సంస్కరణలు ఉన్నాయో అవి దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు మోడీ గారికి మనం ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఓకే. ముఖ్యంగా ఆయన ఆగస్టు 15 రోజు ఏదైతే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో వారు తమ యొక్క ప్రసంగంలో త్వరలో దీపావళి జరుపుకోబోతున్నారు, ఈ జిఎస్టీ విధానంలో చాలా సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పారు. చెప్పిన దానికన్నా కూడా ఎక్కువే చేశారు. ఎందుకంటే భారతదేశం ఎంతో సువిశాలమైన దేశం, సుమారుగా 140-150 కోట్ల జనాభా ఉన్న దేశం. ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం కోసం వారు ఎంతో ఆలోచించి కసరత్తు చేసిన తర్వాతనే ఈ జిఎస్టీని, ఈ స్లాబ్స్ని తగ్గించడం చేశారు. ఇది ఒకరికే కాదు, దేశంలో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గరికి, రైతులకు, విద్యార్థులకు, యువకులకు, పారిశ్రామికవేత్తలకు అందరికీ మేలే. ముఖ్యంగా కొన్ని రకాలైన జబ్బులతో బాధపడుతున్న వారికి కూడా 36 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ మీద 0 ట్యాక్స్ పెట్టారు. క్యాన్సర్కి సంబంధించినటువంటి ఇవన్నీ చాలా అందరికీ మేలే. ఒక మధ్యతరగతి వాడికి ఉపయోగపడుతుంది, అలానే రైతులకు ఉపయోగపడుతుంది, అలానే స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్కు వాడేటువంటి పెన్సిల్ దగ్గర నుంచి తగ్గించుకుంటూ వచ్చారు, ఇంట్లో వాడే వంట నూనెలు తగ్గించారు. ముఖ్యంగా మహిళలు సంతోషపడుతున్నారు, రైతులు సంతోషపడుతున్నారు, యువకులు సంతోషపడుతున్నారు. ఇది దేశం యొక్క గతినే మారుస్తుంది. ఈ జిఎస్టీ అనేది, దీనివల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఈ కొనుగోలు శక్తి ద్వారా మళ్ళా ఎవరైతే పౌరులు ఉన్నారో వారి యొక్క డబ్బును ఇంకొక రంగంలో ఇన్వెస్ట్ చేయడం వలన సైకిల్ ఏదైతే మనకు ఉందో మన జీడిపి కూడా పెరిగిపోతుంది. అంటే ఒక విషయం సార్, ఎందుకంటే ఇక్కడ చాలామంది సామాన్యుల దగ్గర నుంచి, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మధ్యతరగతి వాళ్ళనే అనుకుందాం. మధ్యతరగతి వాళ్ళలో ఒక ఆశ అనేటువంటిది ఉంది. ఇక రేట్లు తగ్గుతాయి, కొంత అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే ఉన్న జీతాలు తక్కువ ఉన్నాయి, కానీ చూసే ఖర్చులు మాత్రం పెరిగిపోయినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి వల్ల కొంత అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుతాయి అనేటువంటి ఒక హోప్ అయితే పెట్టుకొని ఉన్నారు. అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? అంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటారు? అంటే తేజ గారు, మధ్యతరగతి వారిని తీసుకుంటే వారు ఇంట్లోకి తీసుకొచ్చుకునే నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఉప్పు, పప్పు, వంట నూనెల కానించి మొదలు పెట్టుకుంటే పాలు కావచ్చు, పన్నీర్ కావచ్చు, ఇంట్లో మనం నిత్యం వాడే ఆహార పదార్థాలు చాలా వరకు మనకు ట్యాక్స్ అంటే ఇప్పుడు 18% కొన్ని ఉన్నాయి, 28% కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని తగ్గించి 5%కి తీసుకురావడం వలన చాలా లాభదాయకం ఉంది. 100 రూపాయలకు ఒక వస్తువు కొనుక్కున్నాడు అనుకోండి, 18 రూపాయలు ట్యాక్స్ పడుతుంది. అలానే ఒక 10,000 రూపాయలు ఒక మధ్యతరగతి కుటుంబంలో వారి సరుకుల కోసం కేటాయించేది నెలకి 10,000 అనుకుందాం. ఒక సామాన్యుడు ఒక జీతం ఒక 25,000-30,000 ఉంటే అతను కుటుంబంలోని ఈ నిత్యావసర వస్తువుల కోసం 10,000 ఖర్చు పెడుతున్నాడు అనుకుంటే, ఈరోజు సుమారుగా వాళ్ళకి 18% జిఎస్టీ అయితే 1,800 రూపాయలు పడుతుంది. ఇప్పుడు 500 అంటే 1,300 రూపీస్ స్ట్రైట్ అవే సేవ్ అయినట్టు. ఓకే. అది అలానే మధ్యతరగతి వాళ్ళు ఇంట్లో వాడేటువంటి మందులు,
కొన్ని రకాల మెడిసిన్స్ వలన కొన్ని జీరో అయినాయి, కొన్ని 18% నుంచి 5%కి వచ్చినాయి, కొన్ని 28% నుంచి 5%కి వచ్చినాయి, కొన్ని జీరో అయిపోయినాయి. వీటి వలన ఒక 1000 రూపాయలు అంటే క్యాల్కులేషన్ చేసి చూస్తే మంత్లీగా ఒక 5,000 రూపాయలు వాళ్ళ ఆదాయాన్ని జమ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఓకే. అలా సంవత్సరంలో సుమారు 40 నుంచి 50 వేల వరకు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. 40 నుంచి 50 వేల రూపాయలు సేవ్ చేసుకోవడం వల్ల వారి పిల్లల చదువుకో, లేకపోతే పిల్లల మ్యారేజెస్కో, వాళ్ళ భవిష్యత్తు కోసమో, మహిళలు ముఖ్యంగా బంగారం కొనుక్కోవడం కోసమో కేటాయించడం వలన ఇది దేశానికి కూడా చాలా మేలు జరుగుతుంది. ఓకే. అది కానీ ప్రధానంగా ఒక వైద్య రంగం కూడా చూస్తే వైద్య రంగంలో ఈరోజు ఎంత కాస్ట్లీ అయిపోయింది అనేటువంటిది మనందరికీ తెలుసు సార్. కానీ దీంట్లో ఈ జిఎస్టీ అనేటువంటిది జీరో చేయటం వల్ల ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఈ మెడిసిన్స్తో పాటు మరికొన్ని రకాలైన మెడిసిన్స్ ఒక 30, 32, 34 రకాలని చెప్పి చెప్తున్నారు. అంటే వీటి వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటారు? అంటే దీర్ఘకాలంగా బాధపడుతున్న ముఖ్యంగా క్యాన్సర్ లాంటి మందులు అవి ఇంతకుముందు కొన్ని 18%, కొన్ని 28% ఉన్నాయి. వాటికి ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో ఆలోచించి దాన్ని జీరో చేశారు. అది మంచి నిర్ణయం కూడా. ఎందుకంటే దాన్ని జీరో చేయడం వల్ల మనిషి కొనుగోలు శక్తి పెరుగుతుంది. 1000 రూపాయలు పెట్టి కొనుక్కుందానికి 500 పెట్టి కొనుక్కుందానికి తేడా ఉంటుంది కదా. అలా అంటే వైద్యం అనేది అందుబాటులోకి కాస్త సాధారణ ప్రజలకు కూడా కొంత అందుబాటులోకి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్య బీమా కల్పించడం, అన్ని రకాల ప్రజలకి హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేయడము, గతంలో కూడా ఆంధ్రప్రదేశ్కు 17 మెడికల్ కాలేజీలు ఇవ్వడము, చాలా పరిణామాలు చేశారు. దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రానికి 10 నుంచి 20 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. వారు రాకముందు సుమారుగా దేశంలో ఉదాహరణకు 100 ఉంటే ఈరోజు 1000 మెడికల్ కాలేజీ. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చినాయి. మెడికల్ కాలేజ్ సీట్లు పెంచారు, ముఖ్యంగా నైపర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ పెంచారు. వైద్య రంగానికి వారు చేసినంత కృషి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఎవరు చేయలేదు. అలానే ఈరోజు ఈ మందుల వల్ల జిఎస్టీ తగ్గించడం వలన చాలా మేలు జరుగుతుంది. అలానే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్. అవును, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగతంగా సంబంధించి ప్రతి ఫ్యామిలీ కూడా ఈరోజు ఇన్సూరెన్స్ అవసరం వచ్చింది. ఇన్సూరెన్స్ అంటే 10 నుంచి 20 వేలు కట్టుకుంటే ఒక ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ వస్తుంది. దానికి కూడా మోడీ గారు పోస్ట్ ఆఫీస్లో ఒక 600 రూపాయలు కట్టుకుంటే ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు కొన్ని స్కీమ్స్ పెట్టారు. ఈఎస్ఐ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, పర్సనల్ ఇన్సూరెన్స్లు కానీ చాలా మార్పులు ఉంది. అది ఈరోజు జిఎస్టీ తీసేయడం వలన వారు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా పాలసీని ఎక్కువగా తీసుకునే పరిస్థితి, పాలసీ అందరూ తీసుకుంటారు. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. సడన్ గా హార్ట్ స్ట్రోక్ లాంటి ఇది వస్తే మనకు ఆ రోజు 5 లక్షలు 10 లక్షలు కావాలంటే కుదరదు. అదే ఇన్సూరెన్స్ ఉండడం వలన ఇది అవుతుంది, అదో భరోసా. మొన్న ఇన్సూరెన్స్ ఎలా ఉంది, 20,000 ఉంటుంది ఉదాహరణకి. ఈరోజు 18% తగ్గిపోవడం వలన దాదాపు 4,000 రూపాయలు, 3,600 రూపాయలు సేవ్ అవుతుంది. అంటే భారతదేశంలో పేదరికాన్ని తగ్గించాలని, మధ్యతరగతి వాళ్లకు అన్ని సదుపాయాలు కల్పించాలని, పేదవాడికి ఎలాగ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సరుకు అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. మధ్యతరగతి వాడు ఓ 30,000కో 40,000కో మీలాంటోడు నాలాంటోడు ఓ ఉద్యోగం చేసుకొని సంపాదించుకున్న డబ్బులు సరిపోవట్లేదని ఆయన ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వైద్య రంగంలో, హెల్త్ రంగంలో, ఫార్మా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఒకటి, మెడికల్ కాలేజీలని విస్తృతంగా పెంచడము, అంటే డాక్టర్స్ పెరిగారు. 2, ఫార్మా సంబంధించిన ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ నైపర్, మన నేషనల్ ఫార్మా ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా రీసెర్చ్ సెంటర్స్ నెంబర్ ఆఫ్ పెంచారు. మన హైదరాబాద్లో బాలనగర్లో చాలా పెద్ద ఎత్తున 2,000 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేస్తున్నారు. అంటే ఫార్మా రంగంలో సైంటిస్టులు పెంచారు, నర్సింగ్ కాలేజీలు పెరుగుతున్నాయి, మందులు రేటు తగ్గాయి, డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, రీసెర్చ్ చేసే సైంటిస్టులు పెంచుతున్నారు, నర్సుల సంఖ్యను పెంచుతున్నారు. పూర్తిగా మనకు మెడిసిన్స్ కూడా అందుబాటులోకి తక్కువ రేట్లకు వచ్చేస్తున్నాయి. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. జిఎస్టీ వలన నిజమైన దీపావళి ఏదైనా వైద్య రంగంలో చాలా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కానీ అసలు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఏదన్నా మందు కొనాలంటేనే కూడా భయపడే పరిస్థితి సార్. ఇక క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలు, ఇంకా దాంతోపాటు కొన్ని క్రానికల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి మెడిసిన్స్ కొనాలంటే భయపడిపోయే పరిస్థితి. ఎందుకంటే దానికి తోడు జిఎస్టీ ఉండటం వల్ల ఇంకా మరింత ఎక్కువగా బాధలు ఉండేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వాటి నుంచి పూర్తిగా ఉపశమనం దొరికిందన్నట్టే. అంటే ఇప్పటిదాకా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అని, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి
క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చినప్పుడు కొంత చేయూత వస్తుంది గవర్నమెంట్ నుంచి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చేయూతనిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ క్యాన్సర్ సంబంధించిన చాలా మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాయి. అది అందరికీ అందుబాటులోకి రాలేకపోతున్నాయి. ఇంత పెద్ద దేశంలో, భారతదేశంలో ఒక వ్యక్తి చేస్తే అందదు. అందుకే మోడీ గారు చాలా పెద్ద స్టడీ చేయించి దీనికి ఒక పెద్ద కమిటీ వేసి వైద్య రంగంలో ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండాలి, మధ్యతరగతి వాడికి వైద్యం అందుబాటులో ఉండాలని ఈ సంస్కరణలు తీసుకొచ్చారు, ఈ మార్పులు తీసుకొచ్చారు, ఈ స్లాబ్ సిస్టమ్ని మార్చారు. దాని ద్వారా ఖచ్చితంగా మనకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు ఒక ఇంట్లో కొనుగోలు శక్తి పెరిగిందంటే ఒక పేషెంట్ని మనం కాపాడుకోగలం కదా, ప్రాణాన్ని రక్షించవచ్చు. అంటే అప్పుల బారి కాకుండా కొంత బర్డన్ తగ్గించడం కోసం మోడీ గారు చేసినటువంటి ఈ విశేషమైన కృషిని మనం అభినందించాల్సింది. కానీ సార్ ఇంకో విషయం చూస్తే వ్యవసాయ రంగానికి కూడా చాలా లాభసాటిగా ఉంటుందని చెప్తున్నారు. ఈ జిఎస్టీ వల్ల వ్యవసాయ రంగం మరింత పుంజుకునేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏంటి వ్యవసాయ రంగానికి అంటే ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయంటారు? తేజ గారు, భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడే దేశం. అవును. మోర్ దెన్ 70% పీపుల్, మనమంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. మోర్ దెన్ 70% పీపుల్ వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డారు. పూర్వం వ్యవసాయము కాడెద్దులు, మనకు గోమాత 2 ఆవుల్ని, మన ఆవు 2 కోడెద్దుల్ని ఇస్తే వాటిని పెట్టుకుని వ్యవసాయం చేసేవాళ్ళం. ఈరోజు మన పశు సంపద తగ్గిపోయింది. ఈరోజు మనిషి అంత కష్టపడి పొలం దున్నేటువంటి శక్తి లేదు మనిషిలో. అప్పుడు మనకు వ్యవసాయ రంగంలో వ్యవసాయ సంబంధించిన పరికరాలు, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ట్రాక్టర్లు కావచ్చు, డ్రోన్ల ద్వారా వ్యవసాయం కావచ్చు, మందులు పిచికారీ చేయడం కావచ్చు, మనము విత్తనాలు నాటే విధానం కావచ్చు, కలుపు తీసే నాట కానీ, వరి కోత మిషన్ కానీ, అన్నీ కూడా యంత్రాల మీద ఆధారపడుతున్నాము. యంత్రాల మీద ఆధారపడకుండా ఇంత పెద్ద దేశానికి ప్లస్ వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయలేము. యంత్రాల మీద ఆధారపడడం వలన భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు చాలా పెరిగాయి, ఇంకా పెరగాల్సింది ఉంది. వాటికి ఈ జిఎస్టీలో చేసినటువంటి సవరణలు, స్లాబ్ సిస్టమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రాక్టర్లు వాడేటువంటి టైర్లు కానీ, మిగతా విడిభాగాలు కానీ, యంత్రాలు కానీ, స్పేర్ పార్ట్స్ కానీ, వ్యవసాయ రంగంలో ఉపయోగపడే చాలా టెక్నాలజీ ఉపయోగపడే మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్ అన్నిటి వలన స్లాబ్ తగ్గించడం వలన 18% కొన్ని, 28% కొన్ని నుంచి ఈరోజు 5%కి వచ్చినాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఒక ధాన్యాగారం లాగా ఉండింది. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వ్యవసాయ ఉత్పత్తులు జరుగుతాయి. మనం దేశానికన్నా సప్లై చేస్తున్నాం. ఈ వ్యవసాయ రంగంలో జిఎస్టీని ఉపయోగించుకొని మన ఖర్చు తగ్గడం వల్ల ప్రపంచానికి కూడా ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. దీనివల్ల ఎగుమతి శక్తి పెరుగుతుంది అంటారా? ఖచ్చితంగా పెరుగుద్ది. భారతదేశానికి సరిపోయే అవసరాలు తీర్చుకున్నాక ఖచ్చితంగా మనం ఎగుమతి చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే రైతు ఆ సీజన్లో తన పెట్టుబడి పెడుతుంటాడు. ఆ పెట్టుబడి పెట్టేటలో కొంత టైర్ రిపేర్ వస్తేనో, లేకుంటే విడిభాగాలు స్పేర్ పార్ట్స్ కొనాలంటేనో కొద్దిపాటి ఇబ్బంది ఉంది. ట్యాక్స్ లేకపోవడం వల్ల స్ట్రైట్ అవే మనకు 10 లక్షల రూపాయల ట్రాక్టర్ ఇప్పుడు 8 లక్షలకు వస్తుంది. 20% ఆదాయం వలన ఖచ్చితంగా రైతుల మొహాల్లో మనం చూడొచ్చు. రైతుకు ఎంత చేసినా తక్కువే, ఇంకా చేయాలి. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ఇంకా కూడా వాటి మీద ఉన్నటువంటి సబ్సిడీలు పెంచాలి. వ్యవసాయ పరికరాలను జిఎస్టీ తగ్గించడం మంచి శుభపరిణామం. దీని ద్వారా రైతు మొహంలో ఆనందం చూస్తున్నాం. చాలా మంది రైతులు మనకు ఫోన్లు చేసి చెప్తున్నారు, మోడీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, రైతులు సంతోషపడుతున్నారు. రైతులు రేపు మనం దసరాను, దీపావళిని ఎంతో బాగా జరుపుకుంటాం. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చెప్పిన మాట నిజమే. రైతుల మొహాల్లో మనం ఒక వెలుగులు చూస్తున్నాం. కారణం ఏంటంటే నిత్యం కష్టపడుతూ ఆరుగాలం అంటాం కదా, పగలు రాత్రి తేడా లేకుండా పంట పొలాల్లో పనిచేస్తుంటారు. వాళ్ళ ముఖాల్లో నిజంగా వెలుగులు చూస్తున్నాం. ఇది చాలా శుభపరిణామం. వ్యవసాయాన్ని ఒకప్పుడు వ్యవసాయం దండగానే వాళ్ళు, ఈరోజు వ్యవసాయం పండగ, వ్యవసాయం నిత్యం పండగ విధంగా మోడీ గారు చాలా చేస్తున్నారు. ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. సాఫ్ట్వేర్ చేసేటువంటి ఇంజనీర్లు అని చెప్పబడేటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరూ వచ్చి మీరు చెప్పినట్టుగా వ్యవసాయం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు పాడి పరిశ్రమ కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, ఇట్లా చేస్తున్నారు. చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా మునగ, కరివేపాకు, తులసి ఇలాంటి ఫుడ్, మళ్ళీ మన కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్ ఫుడ్స్ను, న్యాచురల్ ఫుడ్ను ఇవన్నీ తయారు చేస్తున్నారు. వ్యవసాయంలో చాలా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. మనకు సమతుల్య ఆహారం కావాలన్నా,
ప్రోటీన్ ఫుడ్ కావాలన్నా, మ్మ్. మనకు ఏదైతే మనకు బాడీలో కావాల్సిన ఐరన్, కాల్షియం, జింకు ఇవన్నీ కూడా న్యాచురల్గా న్యాచురల్గా పండిస్తున్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒక చదువుకున్న వ్యక్తి కూడా ఒక వ్యవసాయాన్ని చేయడానికి చాలా ముందుకు వస్తున్నాడు. సంతోషం. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనే దానికి చాలా ఆదరణ పెరిగిపోయింది సార్. ఖచ్చితంగా పెరిగింది. ఇంకా చూస్తే అసలు గతంలో చాలా కామెంట్స్ కూడా మనం విన్నాం సార్. ఎందుకంటే పసిపిల్లలు తాగే పాల మీద కూడా జిఎస్టీనేనా అనేటువంటి ఇట్లాంటి కామెంట్స్ గతంలో విన్నాం. అవును. తర్వాత వాళ్ళు వాడేటువంటి పెన్సిళ్ళు కావచ్చు, రబ్బర్లు కావచ్చు, ఇట్లాంటి వీటన్నిటి మీద కూడా ఏంటి జిఎస్టీ అనేటువంటి చాలామంది మీలాంటి నిపుణులే చాలామంది గతంలో కామెంట్స్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు వాటిని కూడా తొలగించినటువంటి పరిస్థితుల వల్ల అంటే తేజ గారు, ఈ జిఎస్టీ రాకముందు వ్యాట్ ఉండేది, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఇవన్నీ ఉండేటివి. జిఎస్టీ వచ్చిన తర్వాత చాలా విప్లవాత్మక మార్పులు వస్తూ ఉన్నాయి. ఇవంతటిని ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావడానికి, ఒక సిస్టమేటిక్ ట్రాక్లోకి తీసుకురావడానికి చాలా టైం పట్టింది. అందువలన కొంత టైం పట్టింది. అందుకే ప్రధానమంత్రి గారు ఆలోచించి చిన్నపిల్లలు తాగే పాలే కాదు, ఇంట్లో మనం వాడే పన్నీరే కాదు, చాలా రకాలైన ఆహార పదార్థాల మీద, ముఖ్యంగా స్కూల్కి పిల్లలకి వెళ్ళే వాళ్ళు వాడేటువంటి పుస్తకాలు కావచ్చు, నోట్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, వాటన్నిటి మీద కూడా వాళ్ళు వాడేటువంటి పరికరాలు కావచ్చు, మన డ్రాయింగ్ బాక్సులు కావచ్చు, స్టూడెంట్ వాడే కొన్ని పరికరాలు ఉన్నాయి, ఇంజనీర్స్ వాడేటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా ఇలా జిఎస్టీ తగ్గించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అంటే ఒక విద్యార్థులకి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం, మధ్యతరగతి ప్రజల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం విద్యార్థులు ఖచ్చితంగా వారికి చేశారు, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. వారే కదా రేపటి భవిష్యత్ తరాలకి మనం విద్యను అందరికి అందించాలనే ఒక ఉద్దేశంతో భారతదేశం ఎడ్యుకేషన్ పరంగా చాలా ముందుకెళ్తుంది. మనము విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. మోడీ గారు ఈ 11 సంవత్సరాల పరిపాలనలో విద్యా వ్యవస్థకు ఎన్ని స్కూల్స్ డెవలప్ చేశారు, ఎన్ని మెడికల్ కాలేజీలు డెవలప్, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, పరిశోధనకి మీ అందరికీ తెలియదు, భారతదేశంలో ఎన్నో పరిశోధనల కదా. మన ఐఐసీలో చూడండి, లాస్ట్ 2 years బ్యాక్ సైన్స్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్, ఇలాంటి చాలా రకాలైన ఇన్స్టిట్యూషన్ పెట్టి వాటికి స్టాఫ్ను కేటాయించి వాటిలలో లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి వరల్డ్ క్లాస్ టెక్నాలజీని మనం వాడుతున్నాం. ఈరోజు భారతదేశంలో ఇన్ని రకాల రాకెట్లు, ఇన్ని రకాల మనము మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తయారు చేస్తున్నట్టు మన విద్యార్థులే కారణము. మన యూనివర్సిటీలో తయారు చేసిన చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళకి చాలా రకాల ఫీజులు తగ్గించి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో టెక్నాలజీని డెవలప్ చేసి రీసెర్చ్ వింగ్స్ను సపరేట్గా పెట్టించి ప్రతి యూనివర్సిటీలో కూడా విద్యార్థుల కోసం రకరకాలటువంటి టెక్నాలజీ వాడుతున్నాం. వాళ్ళు వాడే టెక్నాలజీ వాడేటువంటి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటువంటి ప్రయత్నం. అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తేనే మనం రీసెర్చ్లో ముందుకెళ్ళగలం. ఎగ్జాక్ట్లీ. ఈరోజు ఇస్రో తయారు చేస్తున్నటువంటి రాకెట్లు కానీ, మొన్న కోవిడ్ టైంలో వచ్చినటువంటి వ్యాక్సిన్లు కానీ, రెమిడిసివిర్ కానీ, మన భారత్ బయోటెక్ కానీ, మన ముంబై తయారు చేసినటువంటి సిరమ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఇవన్నీ కూడా ఇండియాలో డెవలప్ చేసాం. ప్రపంచ దేశాలతో వ్యాక్సిన్లో కానీ, మెడిసిన్స్లో కానీ, ఇంకా టెక్నాలజీ అంటే ఇతర దేశాల మీద ఆధారపడ ముఖ్యంగా ఎగ్జాక్ట్లీ అవన్నీ చేస్తున్నామంటే విద్యా వ్యవస్థను కింది నుంచే పటిష్టపరుస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ప్రధానమంత్రి గారు పెద్దగా మనసుతో ఆలోచించి జిఎస్టీ తగ్గించాలి, కామన్ మ్యాన్కు భారం కాకూడదు, చదివించే పేరెంట్స్కి ఒక భారం కాకుండా ఒక వరంలాగా తయారు చేసి రేపటి సైంటిస్టులను, రేపటి ఇంజనీర్లను, రేపటి డాక్టర్లను తయారు చేయడం కోసం విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చారు. సార్ ఇంకా చూస్తే ఇవాళ రేపట్లో ప్రధానంగా ప్రస్తుతం ఉన్న రోజుల్లో చూస్తుంటే ప్రతి కుటుంబంలో కానీ లేకపోతే కుటుంబంలో ఇద్దరిద్దరికి కూడా ఒక్కొక్కసారి కార్లు ఉండేటువంటి పరిస్థితి ఉంది. చాలామంది వాహనాలు కానీ కార్లు కానీ కొనుక్కునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారంతా అది నిత్యావసర వస్తువుగా కూడా అయిపోయింది. అది చాలామంది కొంతమంది కొనాలనుకుంటారు, కానీ దానికి అదనంగా పడేటువంటి ఆ జిఎస్టీల వల్ల కొంత ప్రైస్ వల్ల వెనక్కి తగ్గేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు రేట్లు కొంత అందుబాటులోకి వస్తాయి అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది చాలా ఒక ఆలోచనతో ఉన్నారు. ఈ వాహనాలు కొనుగోలు వ్యవహారంలో ఎలా ఉంటాయి అంటారు అసలు ఈ జిఎస్టీ మార్పుల వల్ల? తేజ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక డ్రీమ్, భారతదేశం అంతా అనుసంధానం చేయాలి, ఈ నేషనల్ హైవేలు కాన్సెప్ట్ ఆ రోజు వాజ్పేయి గారు చేసినటువంటి ఆలోచనను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
మన శ్రీశైలం ఫారెస్ట్లో ఘాట్ రోడ్లో కూడా ఒక 4 లైన్ 6 లైన్ రోడ్ నిర్మిస్తున్నాం. ఉత్తర భారతదేశంలో టనల్స్, స్వరంగాలు. మన హైదరాబాద్ నుంచి త్వరలో విజయవాడకు మన గడ్కరీ గారు వచ్చినప్పుడు హైదరాబాద్ టు విజయవాడ 2-2.5 గంటల్లో రావాలి, గ్రీన్ ఫీల్డ్ కావాలని. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, వందే భారత్ ట్రైన్. మన హైదరాబాద్ నుంచి విజయవాడకి చాలా అత్యంత తక్కువ ధరంలో, వైజాగ్కి ఇంచుమించు ఫ్లైట్ మనం వెళ్ళి పికప్ ల్యాండ్ అయ్యే టైం కలుపుకుంటే ఫ్లైట్ వెళ్ళినంత తక్కువ ధర టైంలో మనం రీచ్ కాగలుగుతున్నాం. దానికి కారణం రోడ్స్, అలానే ఎయిర్పోర్ట్స్ అన్నీ డెవలప్ చేశాం. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ప్రైవేట్గా ఇండివిజువల్గా కార్లు కావాలని, బైకులు కొనుక్కోవాలని యూత్కి ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళకు భారం కాకూడదని వాళ్ళకు ఈ ఏదైతే వెహికల్స్ వల్ల ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, సెస్ కానీ, ఇంతకు ముందు మీకు సుమారుగా 20 లక్షలు పడే కారు ఈరోజు 12-13 లక్షలు వస్తుంది. 20 లక్షల కారు 12-13 లక్షలు. సెస్ ఉండే 28%, ఈ మనకి ఏదైతే జిఎస్టీ ఉండే 28% రెండు తగ్గి 18%కి వచ్చాయి. అంటే సుమారుగా 20% సేవ్ అవుతుంది. 20 లక్షల కారు కొంటే 4 లక్షల రూపాయలు ఆదా అవుతుంది. అంటే అలానే బైకులు, ఆ బైక్స్ కూడా స్టూడెంట్స్ కానీ, ఒక సామాన్యుడు ఉద్యోగం చేసుకోవడానికి తన ఇంటి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే, అంటే భారతదేశాన్ని ఈ జిఎస్టీ అనేది ఒక సిస్టమ్ ట్రాక్ లేక వచ్చింది. ఇప్పుడు మనం 2.0 జిఎస్టీ 2.0 జిఎస్టీ 1లో ఏంటంటే అంతా ఒక ట్రాక్ లేక తీసుకురావడం, దేశం మొత్తం ఒకే ట్యాక్స్ విధానం, దాన్ని అన్నట్టు కూడా అన్ని రకాల పబ్లిక్ దాన్ని ఇన్వాల్వ్ చేశారు. ఈ 2లో ఏంటంటే ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని, కొనుగోలు శక్తిని పెంచడము, జీడిపిని పెంచడము, వాళ్ళకున్న అవసరాలు, ప్రతి యూత్ ఒక బైక్ వేసుకొని తన ప్లేస్కి వెళ్ళి వర్క్ చేసుకునే విధంగా రోడ్లు వేసాం. ఫస్ట్ ఈ 10 ఏళ్లలో రోడ్లు లేవు, రోడ్లు వేసాం. ఇప్పుడు రోడ్ల మీద తిరగడానికి బైకులు, వాళ్ళ ఇన్సూరెన్స్ తగ్గిస్తున్నాం, వాళ్ళ హెల్త్ బీమాలు చూస్తున్నాం. ఆ పౌరుడు దేశం కోసం ఉపయోగపడాలి, రోడ్డు మీద చక్కగా వెళ్ళి మంచి హెల్మెట్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళి పని చేసుకొని మళ్ళీ ఇంటికి వీలైనంత తక్కువ దూరం రావాలి, తన గమ్యస్థానాన్ని చేరుకోవాలి, తన కుటుంబంతో ఎంజాయ్ చేయాలి, దేశం కోసం ధర్మం కోసం పనిచేయమని చెప్పేసి మోడీ గారు ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో కార్లు కావచ్చు, వాటి స్పేర్ పార్ట్స్ కావచ్చు, బైకులు కావచ్చు, ఏవైనా కూడా వాటి మనిషికి కావాల్సిన సదుపాయాలను ఇవ్వాలని చెప్పేసి ఈ విధానం తీసుకురావడం. నీకు గతంలో రోడ్లు ఎప్పుడు చూడలేదు, ఫ్లైఓవర్స్ ఎప్పుడు చూడలేదు. మన హైదరాబాద్లో ఇప్పుడు ఎన్ని ఫ్లైఓవర్స్ ఈ 10 ఏళ్లలో. ఇప్పుడు వైజాగ్కి ఎంత వందే భారత్ ఎంత తక్కువ టైంలో వెళ్తున్నాం. నేను మొన్న ముంబైకి వెళ్ళి వచ్చాను వందే భారత్లో, చాలా తక్కువ టైంలో. తిరుమలకి వెళ్తున్నాం, మార్నింగ్ 5 o'clockకి మన సికింద్రాబాద్లో బయలుదేరితే డైరెక్ట్గా తిరుమలకి 2 గంటలకు వెళ్ళిపోతుంది. కింద పద్మావతి అమ్మవారిని చూసుకొని పైకి పోయి అయ్యవారిని చూసుకొని 24 అవర్స్లో మళ్ళీ మన గమ్యస్థానం రీచ్ అయిపోతుంది. సో ప్రయాణ సమయం అనేది తగ్గిపోయింది. ప్రయాణ సమయం తగ్గించాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రయాణ సమయం తగ్గించాం. ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్ చూడండి, మన ఆంధ్రప్రదేశే తీసుకోండి, ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రాయలసీమలో తిరుపతి, కడప, రేణిగుంట, కర్నూలు, పుట్టపర్తి, అనంతపురం 4 జిల్లాలో ఉన్నాయి. మళ్ళీ విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, మళ్ళీ భోగాపురం. మళ్ళీ ఇవి చూడండి మన స్టీమర్స్ ఏమంటాం, పోర్ట్లు. ఎన్ని పోర్ట్లు మన దేశంలో, మనం పండిస్తున్న పంటలన్నీ పోర్టు ద్వారా, మన మెడిసిన్స్ రవాణా, రోడ్డు రవాణా మెరుగుపడింది, మనకి వాయు మార్గంలో మెరుగుపడ్డాం, జల రవాణా మెరుగుపడింది. ఇండివిజువల్స్లో ఈ రేటు తగ్గించడం వల్ల అది కూడా చాలా మార్పులు తీసుకొస్తుంది. మోడీ గారి లక్ష్యం పేదవాడికి అంతిమంగా అన్ని అందాలి, పేదవాడికి అందుతున్నాయి. మధ్యతరగతి వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. మధ్యతరగతి వాళ్ళ ఇబ్బందులు తొలగించడం కోసమే ఆయన గత 10 సంవత్సరాల్లో చాలా పెద్ద కసరత్తు చేసి యువకుల కోసం తీసుకున్న డెసిషన్ ఇది. ఈ జాబ్స్ కోసం, ఏదైనా ఎంప్లాయ్ చేస్తున్నటువంటి ఉద్యోగుల కోసం తీసుకున్న నిర్ణయము, మహిళల కోసం తీసుకున్న నిర్ణయము, కుటుంబం ఒక పేదవాడి కుటుంబం ఒక కారులో ఫ్యామిలీతో ఒక తిరుపతి పోవాలన్నా, లేదు దగ్గరలో ఉన్న దేవాలయానికి పోవాలన్నా, ఒక శ్రీశైలం జలాశయాన్ని చూసి రావాలన్నా, వాళ్ళ కుటుంబంతో కలిసి ఒక పెళ్లికి శుభకార్యాలకు పోవాలన్నా వాళ్లకు వీలైనంత వరకు తగ్గించాలని చెప్పేసి ఒక కసరత్తు. భవిష్యత్తులో ఇంకా దేశం అభివృద్ధి చెంది మిగులు బడ్జెట్ వస్తే ఇంకా పూర్తిగా తగ్గించే అవకాశం కూడా ఉంది. మోడీ గారు
ఆశామాషగా ఆలోచించట్లేదు. ఇది మధ్యతరగతి వాడిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించింది, నిన్ను నన్ను దృష్టిలో పెట్టుకుని ఆలోచించింది. ఒక చంటి పిల్లవాడి దగ్గర నుంచి, ఈరోజు చంటి పిల్లవాడి దగ్గర నుంచి, పుట్టబోయే పిల్లవాడు గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లి వాడే మెడిసిన్స్ దగ్గర నుంచి వృద్ధ ముసలి వ్యక్తి వరకు అందరికీ మెడిసిన్స్ తగ్గాయి, అందరికీ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి, అందరికీ రోడ్లు అందుబాటులోకి వస్తున్నాయి. మీరు అన్నట్టు కొనుగోలు శక్తి అనేటువంటిది పెరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు బాగా చెప్పావు, మనం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం తేజ గారు, మీరు కూడా ప్రజల్లోకి తీసుకురావాలి. స్వదేశీ వస్తువుల్ని మనం వాడాలి. ఇప్పుడు ఒక రకంగా ఇది అలాంటి విప్లవం కింద కనపడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. మన రైతన్న పండిస్తున్న పంటలే మనం కొనాలి, మన కొబ్బరి బొండాలే తాగాలి, కోకోకోలా పెప్సీ తాగొద్దు. మన మన నేతన్న, మన చేనేత కార్మికులు చేసినటువంటి దుస్తులే వాడదాం. నేను ఈ మధ్య అయ్యే వాడుతున్నా. ఈ మధ్య ఇంతకుముందు వాడే బట్టలని మానేసి మన పోచంపల్లి, ధర్మవరము, వెంకటగిరికి సంబంధించిన ఆ క్లాత్తోనే, మన పొన్నూరు కద్దరు, వీటితోనే బట్టలు కుట్టించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ వస్తువులే వాడదాం, మన రైతులను బలపరుద్దాం. ధరలు కూడా చాలా అందుబాటులో ఉంటాయి, చాలా అందుబాటులో ఉంటాయి. ఈ మన్నికగా ఉంటాయి. విదేశీ పోకళ్ళకు పోయి ఇప్పుడు మనం వాడుతున్న షర్ట్లు, ప్యాంట్లు అన్ని కూడా ఆ యుఎస్ పోలోని ఆ ట్రంప్ చేస్తున్నటువంటి అరాచకాలను తగ్గించాలంటే, ఇప్పుడు మీ ఊర్లో ఒక పంట బాగా పండుతుంది, ఆ పంటను మేము తీసుకోవడము. అందుకే మా నడ్డా గారికి కూడా గతంలో చెప్పాం, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా పంటలు పండుతున్నాయి, ఆ పంటలన్నింటినీ వేరే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేయడము. అలానే ఏవైతే మెడిసిన్స్ మనం బాగా తయారు చేస్తున్నాము, మనం మెడిసిన్స్ పరంగా ఒకరి మీద ఆధారపడాల్సిన పని లేదు. అట్లనే ఈరోజు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో చాలా రకాల వస్తువులు చేయగలుగుతున్నాం. మనకు అవసరమైన చీపురు పొరక నుంచి రాకెట్ దాకా మనమే ఇంకా కొన్ని విడిభాగాలు వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. అవి ఆధారపడద్దు. అసలు మేజర్గా ఫుడ్ మీదనే తేజ. మనం ఖర్చు పెడుతుంది ఫుడ్ మీద, బట్టల మీద, చెప్పుల మీద. ఏ బిజినెస్, ఎన్ని బిజినెస్లు అయినా రానివ్వండి, ఫుడ్ హోటల్స్ ఎన్ని ఉన్నా కానీ ఇంకో కొత్త హోటల్ వచ్చిందంటే ఆ కొత్త హోటల్కి కూడా ఫ్లోటింగ్ ఎక్కువ. మనకు న్యూట్రిషన్స్ ఫుడ్ మనమే తయారు చేసుకుంటున్నాము, మనకు కావాల్సినటువంటి మెడిసిన్ మనమే తయారు చేసుకుంటున్నాము, మనకు కావాల్సినటువంటి యంత్ర భాగాలు మనమే తయారు చేసుకుంటున్నాము. ఈరోజు ఇస్రో రాకెట్ లాంచ్లో ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ అన్ని కూడా తయారు చేసుకుంటున్నాం. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ప్రతి యువకుడు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం కొత్త కొత్త ఆవిష్కరణలు చేద్దాం, పంటల్లో కొత్త కొత్త వంగడాలు తయారు చేద్దాం. దేశానికి ప్రపంచం భారతదేశం మీద ఆధారపడాలి. మనం ఆర్థికవంతమైన శక్తివంతంగా దేశంగా ఎదగాలంటే ఒకటే రీజన్, మనకున్న యువ సంపద, మనకున్న మ్యాన్ పవర్, మనకున్నటువంటి పాపులేషన్, జనాభా ఉండడం మైనస్ కాదు. ఈ 150 కోట్ల ప్రజలు మన దేశంలో తయారయ్యేటువంటి వస్తువులు, మన రైతన్న దగ్గర కొబ్బరి బొండాలు మనం తాగితే మన రైతులంతా గొప్పలు అవుతారు, ధనవంతులు అవుతారు, ఆరోగ్యానికి కార్యక్రమం ఉంటుంది. మన నిమ్మకాయ సోడా తాగితే మనకు చాలా బాగుంటుంది. మన చేనేత కార్మికులు తయారు చేస్తున్నటువంటి బట్టలు వాడితే ఆ చేనేత రంగం బాగుపడుతుంది. అలానే మన ఆక్వా ఉంది మనకి. సో ఇదంతా పరస్పర సహకారం. మన భారతదేశంలోనే ఒక వ్యవస్థను గౌరవించుకుంటూ పరస్పర సహకారంగానే. ఇది సుసంపన్నమైన దేశం, అంతే. ఇది చాలా పుణ్యభూమి. ఈ దేశంలో ప్రతి వ్యక్తి గొప్ప వ్యక్తే. ఈ దేశంలో పుట్టడమే ఒక అదృష్టం. అందుకే మనం ఒకరికొకరికి మన పూర్వ విధానం ఏంటి? బట్టలు నేసేవాడు వచ్చి రైతుకు బట్టలు ఇస్తాడు, రైతు బియ్యం ఇచ్చేవాడు, ధాన్యం ఇచ్చేవాడు. అట్లనే మన వస్తు మార్పిడి విధానం వల్లే భారతదేశం చాలా శక్తివంతంగా ఉంది. అందుకే మోడీ గారు తీసుకున్న స్లోగన్, స్వదేశీనే వాడదాం, విదేశీని పక్కా బహిష్కరిద్దాం. ఈ దసరా రోజు, ఈ దీపావళి రోజు, ఈ రోజే మన స్టూడియో ద్వారా మన ఇద్దరం కూడా కంకణం కట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వాడుతున్న బట్టలన్నీ కూడా మారుద్దాం. మనం వాడుతున్న కాస్మెటిక్స్ ప్లేస్ లో మన చందనం రాసుకుంటే మొహం చాలా అందంగా ఉంటది, మన పసుపు రాసుకుంటే గాయాలు మాంతాయి. మన టూత్ పేస్ట్లే వాడదాం. అన్నీ మనవి, ఒకటి రెండు కాదు, స్వదేశీ పక్కా స్వదేశీ. చెప్పుల దగ్గర నుంచి కానీ మన హెయిర్ ఆయిల్ దాకా. కానీ ఒక్క మాట సార్, ఇక్కడ ఏంటంటే ఒక రకంగా ఇది అంటే విదేశీ, అది అమెరికా కావచ్చు, మనకు విధించేటువంటి భారతదేశం పైన విధించేటువంటి సుంకాలు కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా తప్పించుకోగలిగితే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందుద్ది అంటారా? ఖచ్చితంగా తేజ. మనకు యువ సంపద ఉంది. నీకు 20 నుంచి 40 ఏజ్ ఉన్న పీపుల్ ఎంత ఉన్నారు ప్రపంచంలో? ఎవరికి లేరు, ఏ దేశానికి లేరు. భారతదేశం యొక్క అసెట్టే
యువ సంపద. స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి మాటలను మనం ఫాలో అవుతే, భారతదేశంలో ఉన్న యువత ఫాలో అవుతే ప్రపంచం మన మీద ఆధారపడుతుంది. ప్రపంచం మన మీద ఆధారపడుతుంది. ప్రపంచంలో ఎవరికి విశ్వవిద్యాలయాలు లేదు, మనకు నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అవన్నీ మనం చూడలేదు. నిన్నటికి మొన్న మనం చూసింది కరోనా చూసాము. నేను ఒక సైంటిస్ట్గా చెప్తున్నా, కరోనా టైంలో నేను ఎన్నో డిబేట్స్ చేశాను. మీ అందరి సహకారంతో రీసెర్చ్ కూడా జరిగింది కదా సార్, మీరు రీసెర్చ్ కూడా చేశారు. మీ అందరి సహకారంతో ప్రజలకు కూడా చెప్పాము. కరోనా టైంలో మనం కరోనా మెడిసిన్ వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి తక్కువ టైంలో ఇవ్వగలిగాము. వ్యాక్సిన్ ఇచ్చాము, రెమిడిసివిర్ ఇవ్వగలిగాము. అంటే చాలా దేశాలకు ఉచితంగా సాయం చేశాము. కొంత పేద దేశాలకు సుమారుగా మోర్ దెన్ 100 కంట్రీస్కి మనము వ్యాక్సిన్ సప్లై చేశాము. కారణం ఏంటి? మన దేశ యువ సంపద. మన దేశంలో అన్నీ ఉన్నాయి. మన యువత కష్టపడితే ప్రపంచం ట్రంప్ ఇంకొకరు టారిఫ్ చేసే పరిస్థితి మనకు రాలేదు. కానీ వ్యాపారం చేయడానికి మాత్రం ఏ దేశమైనా కానీ భారతదేశాన్నే ఎంచుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో సో మనం స్వదేశీగానే మనమే యూజ్ చేయటం వల్ల ఇతర దేశాల నుంచి ఏదైతే మన మీద ఒక ఆధిపత్యం ఉందో ఆ ఆధిపత్యానికి కూడా ఢీ కొట్టొచ్చు అంటారా? సింపుల్ లాజిక్ తేజ. ఒక ఊర్లో మా కుటుంబంవి ఒక 100 ఓట్లు ఉన్నాయి తేజ. మేము ఆ 100ను కలుపుకొని ఇంకా 10 కలిపి పంచాయతీ గెలుస్తూ ఉంటాం. అట్లనే భారతదేశం పెద్ద దేశం, సుమారు 140 కోట్లు 150 కోట్ల దేశంలో మనము మన దేశం వస్తువులు ఇక్కడే అమ్మవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫార్మాలు తయారు చేస్తున్నాము, క్యాన్సర్ డ్రగ్స్ తయారు చేస్తున్నాము, కొన్ని యాంటీ అల్సర్ చేస్తున్నాము, ఇంకొన్ని డిప్రెషన్ చేస్తున్నాము. ఆ మందులు మనం తయారు చేసిన మందులు భారతదేశంలో అమ్ముకుంటే చాలు. మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనము సో దీనివల్ల ఏదైతే మన మీద ఆధిపత్య ధోరణి అనేటువంటిది ఇతర దేశాలు ఏవైతే మన మీద ప్రదర్శించాలని చూస్తున్నాయో వాళ్ళలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది అంటారా? కొంత అంటే ట్రంప్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో పెద్ద ఆయన కానీ మనం మాట్లాడకూడదు. కానీ ఇవన్నీ పిచ్చి చేష్టలు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న యువ సంపద, నాతో పాటు రెడ్డి ల్యాబ్లో సైంటిస్ట్ చేసిన వాళ్ళు, నాతో పాటు మైలాన్లో సైంటిస్టులు పనిచేసిన వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఉన్నారు. మనం ఒక చోట కాదు. మీరు ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీని తీసుకోండి, అందులో సిఇఓనో ఒక కీ పొజిషన్లో చీఫ్ టెక్నికల్ ఆఫీసరో భారతీయులు టెక్నికల్ అడ్వైజరో భారత సంతతి చెందిన వ్యక్తి ఉంటాడు. కారణం, మన దేశ ప్రజలు ఎప్పటి నుంచో చదువుకున్నాం, మనకు చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తాం. మన వాళ్ళు టెక్నాలజీ మన చేతిలో ఉంది. మనకు ఫీలింగ్స్ ఉండవు. భారతీయులు ఎక్కడికి పోయినా అందరికి సేవ చేస్తుంటారు, 24/7 కష్టపడతారు. మనల్ని వదులుకొని ఎవరు బాగుపడతారు? మన ప్రమేయం లేకుండా ప్రపంచం నడవదు. మీకు సింపుల్ ఉదాహరణ, మన ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్ళినా కొన్ని 100,000 మంది 1,00,000 మంది వచ్చి మోడీ జిందాబాద్ కొడుతున్నట్టు. ఎవరని వాళ్ళంతా? వారంతా భారతీయులు, భారత సంతతికి చెందిన వారు. భారతదేశాన్ని ఒక చిన్న దేశంగా చూడలేము. ఆపరేషన్ సింధూర్ చూసాం. ప్రపంచం అంతా కూడా భారతదేశం ఎవరికి హాని చేయదు. భారతదేశం ఎవరి మీద యుద్ధం చేయదు. భారతదేశం అందరికి అన్నం పెడుతుంది. భారతదేశం అందరికి మెడిసిన్స్ ఇస్తుంది. అందుకనే సార్ మన భిన్నత్వంలో ఏకత్వం కలిగిన టర్కీ లాంటి దేశం మనకు మొన్న అన్యాయం చేసింది, పాకిస్తాన్తో చేతులు గడిపింది. మనం టర్కీకి పెద్ద భూకంపం వచ్చి 2023లో మెడిసిన్స్ కానీ, బట్టలు కానీ, భారీ ఎత్తున ఆహార పదార్థాలు కానీ ఇచ్చాము. అని ఏమర్థం? భారతదేశం ప్రపంచ శాంతి కోరుకుంటుంది. స్వామి వివేకానంద ఏం చెప్పాడు? భారత యువత ప్రపంచాన్ని మనం ఏలిగే శక్తి మన దగ్గర ఉంది, మీరు పాజిటివ్గా థింక్ చేయండి. మన యువత పాజిటివ్గా థింక్ చేస్తే ప్రపంచం మన మీద ఆధారపడి ఉంది. కారణం మన మేధా సంపద, కారణం మన పూర్వీకులు మనకి ఇచ్చిన గణిత శాస్త్రం, మన పూర్వీకులు మనం ఇచ్చినటువంటి ఆయుర్వేద శాస్త్రం. ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్లో మనం టాప్ ఉన్నాం. పూర్వం ఆయుర్వేదం, హోమియోపతి ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఈ మందులు తయారు చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? ధన్వంతరి ఎవరు? గణితం కనిపెట్టింది ఎవరు? ప్రపంచం అంతా ఈ భారతదేశం ప్రపంచానికి ఒక థింక్ ట్యాంక్. ఈ భారతదేశం ఆధ్యాత్మిక ఒక నిలయం. ఈ భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక నిలయం. ఇది ఆ రంగం ఈ రంగం, కళలు, భరతనాట్యం, కూచిపూడి అన్ని మన దగ్గర స్టార్ట్ అయినాయి. ఇది అందుకే పుణ్యభూమి అంటారు. చాలా మంది మేధావుల దగ్గర, గురూజీల దగ్గర మనం చాలా తెలుసుకుంటున్నాం. సో ఏదైనా కానీ ఫైనల్గా అంతిమంగా అయితే మాత్రం ఈ జిఎస్టీలో తీసుకొచ్చినటువంటి మార్పు వల్ల అయితే మాత్రం ఖచ్చితంగా భారతదేశానికి అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా ఒక ఆ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేటువంటిది ఉంటుందని అంటారు. అంతేనా తేజ? ఇప్పుడు
మనము చాలా ఏళ్ళ నుంచి పరిచయం. నీకు అనిపించట్లేదా మోడీ గారు వచ్చిన తర్వాత అన్ని రంగాల మనం అభివృద్ధి చెందట్లేదా? రాజకీయాలు వద్దు, మనకు విమానాలు అందుబాటులోకి వచ్చాయా, రోడ్లు అందుబాటులోకి వచ్చాయా, బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయా, మనకు చదువుకోవడానికి అందరికి చదువు అందుబాటులోకి వచ్చిందా, అందరికి వైద్యం అందుబాటులోకి వచ్చిందా? ఖచ్చితంగా డెవలప్ అవుతున్నాం. ఓకే, ఈరోజు అంటే అందరూ కూడా అదే కోరుకుంటున్నారు సార్. ఎందుకంటే ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి డెవలపింగ్ కంట్రీ కాదు, డెవలప్డ్ కంట్రీగా రూపాంతరం చెందాలి. ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి, ఆల్రెడీ రీచ్ అవుతున్నాం. ఈరోజు గురు పూజ దినోత్సవం సెప్టెంబర్ 5వ తారీఖున మనం గురు పూజ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా, ప్రపంచానికే విశ్వగురువు భారతదేశం. కారణం ఇక్కడ ఉన్న టెక్నాలజీ. మన దగ్గర నుంచి మనల్ని పరిపాలించడం కోసమో, మన దగ్గర దొంగిలించడం కోసమో, మన దగ్గర మిరియాల కోసమో, బంగారం కోసమో, కోయిన్ రోజుల కోసమో ప్రపంచ దేశాల్లో చాలా మంది దొంగతనంగానో ఇంకొక మార్గం ద్వారా వచ్చారంటే ఏమర్థం? మన దగ్గర ఉన్న తెలివిని తీసుకోవడం కోసం, మన దగ్గర ఉన్న వస్తువులు తీసుకోవడం కోసం వచ్చారు. కానీ అన్ని వస్తువులు తీసుకెళ్ళగలిగారు. కానీ వేప చెట్టు మనదే, మిరియాలు మనయే, అన్నీ మనయే. ప్రతి ఈరోజు మానవాళికి ఉపయోగపడుతున్నటువంటి చార్కోల్, బూడిద కానించి అన్నీ మనయే. అందుకే గురు పూజ దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచానికే భారతదేశం ఒక గురువు. మనం ఒక గురువుని ఎలా పూజిస్తామో ప్రపంచం అంతా మన మీద ఆధారపడాల్సిన సమయం వచ్చింది. ప్రపంచానికి ఏం కావాలన్నా పరోక్షంగా భారతదేశానికి అందుతుంది. ఇప్పుడు ఆ విషయం అందరికి తెలిసింది. ప్రపంచ దేశాల్లో మన మోడీ గారిని ఎంత గౌరవిస్తున్నారు? కారణం ఏంటి? ఆపరేషన్ సింధూర్తో కూడా ఒక మన సత్తా ఏంది అనేటువంటిది చూపించాం. కాకపోతే దురదృష్టవశాత్తు కొన్ని దేశాలు మన మీద పడి ఏడుస్తున్నాయి. కారణం ఏంటంటే మనం అభివృద్ధి చెందుతున్నామని. మనం అభివృద్ధి చెందకూడదని కొంతమంది కుట్రలు చేస్తారు. ఎవరెన్ని చేసినా భారతదేశం ఈ ఫినాన్షియల్లో, ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోని అగ్రగామి దేశం, నెంబర్ 1 దేశంగా అవతరించబోతుంది. దానికి మనం చేయాల్సిందంతా, మన యూత్ అంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి, డబుల్ ఇంజిన్ స్పీడ్తో పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఏ రంగంలో ఉండు, వ్యవసాయ రంగంలో ఉండు, సైంటిస్ట్గా ఉండు, ఆటోమొబైల్ ప్రిపేర్ చేయి, నువ్వు ఒక విద్యార్థిగా ఉండు, ఒక ఉపాధ్యాయుడిగా ఉండు, ఏ రంగంలో పనిచేసినా మనమంతా రెట్టించిన ఉత్సాహంతో డబుల్ ఇంజిన్ స్పీడ్తో పనిచేస్తే ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది ఏదైతే ఉందో, సార్ మనం అభివృద్ధి చెందాము. అమెరికా కాడ పెద్ద ఏం లేదు. కరోనా టైంలో వాళ్ళ డొల్లతనం బయటపడింది. చాలా దేశాలు మెడిసిన్ సప్లై చేసుకోలేకపోయినాయి, చాలా దేశాలు వైద్య పరికరాలు సప్లై చేసుకోలేవు. మనకు ముఖ్యంగా మెడికల్ డివైజెస్, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మెడికల్ డివైజెస్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. మనం ఈ మెడికల్ డివైజెస్ మన హైదరాబాద్లో సుల్తాన్పూర్, వైజాగ్లో మెడికల్ డివైజ్ పార్క్, గుజరాత్లో మెడికల్ డివైజ్ పార్కుల్లో చాలా రకాలైన మెడికల్ కిట్స్ తయారు చేస్తున్నాం. హార్ట్ కేసే స్టెంట్స్ కానించి, మోకాల చిప్పలకు మార్చే స్పేర్ పార్ట్స్ కానించి. అంటే ఒకప్పుడు ఎందుకంటే సార్ విదేశాలకు పరిగెత్తాల్సిన పరిస్థితులు వచ్చాయి. నిజంగా క్రానికల్ డిసీజెస్ అనేది చేయి దాటిపోయిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజంగా దేశం మన కంట్రీలోనే పెద్ద పెద్ద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూడు తేజ, ప్రపంచంలోని చాలా దేశాల నుంచి మన హాస్పిటల్స్ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు ట్రీట్మెంట్ కోసం. మన దగ్గర తయారైనటువంటి ఈ మెడికల్ డివైజెస్ వాడుతున్నారు. హార్ట్ కేసే స్టంట్లు మనవే. మన సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్క్లో పెద్ద కంపెనీ ఉంది, అన్ని స్పేర్ పార్ట్స్. మనం స్టిచెస్ కానించి మొదలు పెట్టుకుంటే, కాటన్ కానించి మొదలు పెడుతుంటే మన దగ్గర టెక్నాలజీ అందుబాటులో ఉంది. మన యువత అందిపుచ్చుకుంటున్నారు, పాజిటివ్లో వెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తాం మెడికల్ డివైజెస్. ప్రపంచంలో అందరూ వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకోవాల్సిందే. డెఫినెట్గా సార్. ఎందుకంటే మీరు జిఎస్టీ గురించి, జిఎస్టీలో వచ్చినటువంటి ఈ మార్పులు ఏ విధంగా భారతదేశం పైన ప్రభావం చూపించబోతున్నాయి, సామాన్యుడికి ఏ విధంగా అందుబాటులో ఉండబోతుంది, ఎలా కొనుగోలు శక్తి పెరగబోతుంది అనేటువంటి చాలా బాగా వివరించారు సార్. మీకు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. తేజ, మీకు మీ 99 టీవీ యాజమాన్యానికి ఈ జిఎస్టీ మీద విశ్లేషణ చేసే అవకాశం కల్పించినందుకు, భారతీయులకు ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా జిఎస్టీ వల్ల జరుగుతున్న లాభాలు, మధ్యతరగతి ప్రజల యొక్క జీవన విధానంలో మార్పులు, మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడమే మోడీ గారి లక్ష్యం. మోడీ గారి లక్ష్య సాధనలో మనమందరం కూడా పాలు పంచుకుందాం. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ మోడీ గారిని
సపోర్ట్ చేద్దాం. ఓకే. ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి ఉంది. దానికి మన యువత అంతా కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఈ జిఎస్టీ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అందరికీ మంచి జరుగుతుంది. ముఖ్యంగా దీపావళి దసరా పండుగల సందర్భంగా మోడీ గారికి మనకు ముందుగానే దీపావళి కానుక ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ప్రజలంతా కూడా మోడీ గారికి సపోర్ట్గా ఉందాం. అవసరం వస్తే ఆపరేషన్ సింధూర్ లాంటి ఏ యుద్ధమైనా ప్రపంచంలో ఏ దేశాన్నైనా ఎదుర్కొనే శక్తి భారత్కు ఉంది. భారత్ యువతకు ఉంది, భారత సైనికులకు ఉంది, భారత రైతులకు ఉంది. పంటలు పండించే శక్తి రైతులకు ఉంది. ఆర్మీలో పోరాడే శక్తి కిసాన్కు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం భారతదేశం యొక్క పట్టుదల. అందరం కలిసి కూడా దీపావళి మంచిగా జరుపుకుందాం. మరొక్క మారు మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఇది జిఎస్టీ పైన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 99 టీవీ.